ఇస్లామిక్ అతివాద సంక్షోభం ఉగ్రవాదంపై పోరాడాలని అరబ్ నేతలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాడడం అంటే పశ్చిమ దేశాలకు ఇస్లాంకు మధ్య ఘర్షణ కాదని, మంచికి చెడుకు మధ్య యుద్ధమని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా పర్యటనలో రెండో రోజు 50 మందికి పైగా అరబ్, ముస్లిం దేశాల అధినేతలతో ట్రంప్ సమావేశమయ్యారు. భారత్, చైనా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఉగ్రవాద బాధితులుగా మారాయన్నారు. ఏ దేశం కూడా తమ భూభాగంలో టెర్రరిజానికి చోటివ్వకూడదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులపై దూకుడుగా పోరాడాలని ముస్లిం నేతలకు గట్టిగా సూచించారు. ఈ ప్రాంతంలో విధ్వంసానికి, అస్తవ్యస్త పరిస్థితులకు ఇరాన్ కారణమవుతోందని దుయ్యబట్టారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజులకే ముస్లిం ప్రాబల్య దేశాల నుంచి వలసలపై ఆంక్షలు విధించిన డొనాల్డ్ ట్రంప్ సౌదీ పర్యటనలో మాత్రం ముస్లిం చరిత్ర, సంస్కృతిని కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప విశ్వాసాల్లో ఇస్లాం ఒకటని అన్నారు ట్రంప్.